అందరికీ నమస్కారం. స్వేచ్ఛ సమానత్వాల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు ఊలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఘన నివాళి అర్పిస్తున్నాం. గాంధీ మహాత్ముడి కంటే ముందుగా జాతిలో కుల మతాల వ్యవస్థ నిర్మూలించాలని, స్త్రీల సాధికారత రావాలని, చదువుకున్నప్పుడే సమాజం బాగుపడగలదని అందరి మన్ననలు పొంది మహాత్మునిగా గాంధీ కంటే ముందు పేరుగాంచిన జ్యోతిరావు ఊలే గారి జీవన గమనం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మనం మరవలేము. స్త్రీలు చదువుకోవాలని, అంటరానితనం నేరమని, ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛా వాయువులని అందాలని ఆర్నిశలో పోటీ ఆయన కృషి చేశారు. వారి బాటలో ప్రయాణిస్తున్న శ్రీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పైబడినప్పటికీ ఇప్పటికీ కొన్ని వర్గాల వారికి కనీస మౌలిక అవసరాలైన నీరు, ఆహారం, రేషన్ కార్డు ఇటువంటి అందుబాటులో లేని పరిస్థితిని గుర్తు చేసుకుంటూ వీటన్నిటినీ రూపుమాపి మనుషులంతా ఒకటే అనే విధంగా ప్రయాణిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ చరిత్ర ముందుగా పేర్కొనబడిన అంటరానితనం నిర్మూలకైతే ఏమి మహాత్మునిగా పేరుగాంచిన జ్యోతిరావు ఊలే గారికి మరొకసారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. జై జనసేన, జై హింద్. జై హింద్.